వెంకటేశ్వర, నీ కళ్యాణ ఘట్టం గుర్తుకొస్తే చాలా సంతోషంగా ఉంది నాయనా. అమ్మా, నీ సంతోషానికి గల కారణం నాకు అర్థమైంది. నీ చేతుల మీదుగా నా కళ్యాణాన్ని జరిపించావు కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నావు కదా. అవును వెంకన్న, ద్వాపర యుగంలో నీవు కృష్ణునిగా ఉన్నప్పుడు నీ వివాహం చూడలేకపోయాను. ఆ బాధను నీవు అర్థం చేసుకుని కలియుగంలో నా చేతుల మీదుగా నీ పెళ్లి జరుగుతుందని మాటిచ్చావు. అవునమ్మా, అప్పుడు నీవు యశోదాదేవిగా ఉండగా నా వివాహం చూడలేకపోయావు. అందుకే ఆ లోటును తీర్చేందుకు కలియుగంలో వకుళమాతగా జన్మించి నా తల్లి స్థానంలో నా పెళ్లిని నీ చేతుల మీదుగా జరిపించుకున్నాను. అంతేకాకుండా నా తిరుమలకు సమీపంలో పేరూరు అనే గ్రామంలో ఉన్న వకుళమాత ఆలయం నుండి నన్ను చూసుకుంటున్నావు. నా ఆలయంలో గంటను కొడితే ఆ ధ్వని తిరుమల వరకు వినిపిస్తుంది. ఒకప్పుడు అక్కడ గంట కొట్టిన తర్వాతే నీకు నైవేద్యం సమర్పించేవారు నాయనా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.